అంటే ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ వన్ పాయింట్. నేను నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చదువుతున్నాను. దాంట్లో ఫస్ట్ లెవెల్లో ఒక ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఉంటారంట. సెకండ్ దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ లైసెన్స్ అపిలేట్. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎల్టీఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేస్తారు ఈ భూమి వీళ్ళది అని. మీకు తెలుసా విజయ్ గారు ఆ జీవోలో ఏముందో? ఎనీ పర్సన్ క్యాన్ బి అపాయింటెడ్ యాజ్ ఎల్టీఓ. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, బట్ నేను అదే పనిగా చదివినా కాబట్టి నాకు తెలుసు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి దానికి వ్యతిరేకతకి కారణం ఏంటంటే నీతి ఆయోగ్ చెప్పిందని కాదు, నీతి ఆయోగ్ చెప్పింది మీరు సక్రమంగా చెయ్యండి అని. ఎవరినైనా సరే ఎల్టీఓగా నియమించుకోవచ్చు. ఆ ఎవరు అంటే ఎవరు? దానికి ఒక గవర్నమెంట్ కానీ రిక్రూట్మెంట్. సో స్కేరీ. ఒకవేళ ఆయన చెప్పినాక ఆ పైన అపిలేట్ ఆఫీసర్ అథారిటీని కూడా వీళ్ళే నియమించవచ్చు. ఎవరిని నియమిస్తారు? అండ్ కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు, ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. దాన్ని కూడా హైకోర్టుకు ఓన్లీ రివిజన్ మాత్రమే పెట్టారు, వాళ్ళు డైరెక్ట్ అప్పీల్ పెట్టలేదు. ఇవంతా ఇంకా అసలు అంటే భయం వేస్తుంది ఒక విధంగా. మనకి ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేయచ్చు, ఆ విధంగా గత పరిపాలన జరిగింది. బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండి. ఎందుకంటే శేషన్ గారి లాంటి వల్ల ఎలక్షన్లు బాగా జరిగాయి మన భారతదేశంలో. కానీ కొంతమంది ఇలా అయ్యారు అంటే ఎప్పుడో శేషన్ గారి గురించి ఆ నేమ్ చెప్తున్నాం కానీ ఆ తర్వాత 2-3 నేమ్స్ ఎప్పుడు ఎవరు చెప్పలా. ఇంకా శేషన్ గారి పేరు కోట్ చేస్తున్నారంటే తర్వాత 2-3 నేమ్స్ నేను మాట్లాడటమే. ఆంధ్రప్రదేశ్ లో ఇందాక నేను మీకు 2 పేర్లు చెప్పాను. అంటే వాళ్ళు వేటు అధికారికంగా వాళ్ళు పాపం ఇన్సల్ట్ చేయబడ్డారు, సోషల్ మీడియాలో ఇంత ఘోరంగా ట్రాల్ చేశారు. సో లేరని నేను చెప్పట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్ లకు చాలా గౌరవం ఉందండి, వాళ్ళ వల్ల దేశం నడుస్తుంది, వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది. ఆ డిగ్నిటీ టోటల్ వ్యవస్థ అనట్లేదు. ఒక 20-25 మంది 30 మంది ఆ డిపార్ట్మెంట్ లో ఆ ప్రభుత్వంతో ఉన్నప్పుడు అసలు మనం ఏంటనేది సత్యమూర్తి గారు ఒక పాయింట్. చంద్రిక గారు ఆ లాస్ట్ మూమెంట్ ప్రభుత్వాలు వస్తుంటాయి మారుతుంటాయి, కానీ సిస్టమ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పర్మనెంట్ అండి. అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. వాళ్ళ సంతకము ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఈవెన్ ఎనీథింగ్. పొలిటికల్ సిస్టమ్ కన్నా కూడా వాళ్ళ ఎగ్జిక్యూషనరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సత్యమూర్తి గారు ఒక్కటి సార్, ఇప్పుడు ఇదంతా కూడా ఒక కేస్ స్టడీగా తీసుకోవాలేమో. ఒక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆర్ సోకాల్డ్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఈ స్థాయిలో చెలరేగిపోయిన వాళ్ళందరినీ కూడా కేస్ స్టడీగా తీసుకోవాలంటారా, లేకపోతే ఏదన్నా ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ ఉన్న కూటమి ప్రభుత్వం ఇలా దర్యాప్తులు వేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే ఇది ఒక నెవర్ ఎండింగ్ చైన్ లానే ఉంటుంది కదా, ఇమీడియట్ సొల్యూషన్స్ రావు కదా ఒక్కోసారి. అదే మామూలుగా అంటే మనకి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఈ భారతదేశ చరిత్రకే కాదండి, ప్రపంచంలోనే ఒక బెంచ్ మార్క్. ఎందుకంటే ఆయన ఈ అక్రమాస్తుల కేసు చూస్తే అన్ని డాక్యుమెంట్లు, అన్ని వెబ్ ఆఫ్ కంపెనీస్ పెట్టుకొని ఇంత అవినీతి చేయొచ్చు, ఇంత షార్ట్ స్పాన్ లో